మన మధ్యలో సన్నీ బ్రదర్ ఉన్నారు. సన్నీ బ్రదర్ చక్కటి ఫ్యామిలీ కౌన్సిలర్. వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. వారు నిన్నటి రోజున మనకి యూత్ మీటింగ్లో కూడా చక్కటి సందేశాన్ని మనకు అందించడం జరిగింది. మరి ఈ సమయంలో వారి ద్వారా చక్కటి సందేశాన్ని మనం వినబోతా ఉన్నాం. ఎస్పెషల్లీ కమ్యూనికేటింగ్ లవ్ అండ్ ఆనర్ అనేటువంటి సందేశం మనకి ఇవ్వబోతా ఉన్నారు. ఫ్యామిలీస్కి సందేశం డెఫినెట్గా గ్రేట్ బ్లెస్సింగ్గా ఉంటుంది, అందులో సందేహం లేదు. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన ఫ్యామిలీస్కి ఈ లింక్ షేర్ చేసి వారికి మీరు హెల్ప్ చేయండి ప్లీజ్. ఓకే బ్రదర్, ఇట్స్ యువర్ టైమ్, యూ కెన్ షేర్ నౌ. Thank you for joining with us. Thank you, brother. So once again, God has given us grace to be together. దేవుడు మరొకసారి మనందరికీ ఈ రకంగా కలుసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. We all know that God gives much importance to families. మనందరికీ తెలుసు దేవుడు కుటుంబానికి చాలా చక్కటి ఇంపార్టెన్స్ ఇస్తారనే విషయం మనకు తెలుసు. Family is not a human idea, but it is instituted by God himself. కుటుంబం అనేది మనిషి యొక్క ఆలోచన కాదు, అది దేవుని మదిలోంచి వచ్చిన ఆలోచన. Today many families are not running smoothly as the plan of God. ఈ రోజులో చాలా కుటుంబాలు దేవుడు ఆశించిన ప్రణాళిక ప్రకారం ముందుకు సాగట్లేదు. Many families are having tears and many families have broken down. We have seen all these kind of problems around us. చాలా కుటుంబాలు నాశనం అయిపోయినటువంటి స్థితిలో, చాలా కుటుంబాలు పగిలిపోతున్నటువంటి స్థితిలో ఉండడం చాలా బాధాకరం. Brother already introduced me and told that I am a family counselor also. So in my counseling experience, many families are come for counseling. So what I found is many of these families, husband and wife, they could not even diagnose. They don't know even what is the real problem they are having. బ్రదర్ ఆల్రెడీ నన్ను ఫ్యామిలీ కౌన్సిలర్గా పరిచయం చేశారు. నా యొక్క కౌన్సిలింగ్ జీవితంలో చాలా కపుల్స్ని నేను కౌన్సిలింగ్ చేశాను. అయితే నేను గమనించిన విషయం ఏంటంటే, ఆ యొక్క భార్య భర్తలకి వాళ్ళకు మధ్య జరుగుతున్న అసలు ప్రాబ్లం ఏంటి, ఇష్యూ ఏంటి అని కూడా సరైన అవగాహన లేకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. హలో 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 బ్రదర్. Yeah, brother, our electricity has gone. Okay. It come now. ఓకే, బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర కరెంటు పోయింది, ఇప్పుడు వచ్చేస్తుంది. అయినా మీరు మనం కంటిన్యూ చేద్దాం. Okay, we can continue. Can you hear me? Yes, we can see you, we can hear you, no problem. Okay, thank God. Praise the Lord. Okay, It's okay now. Yeah. So what we were talking about, many families, many husbands and wives, they don't know their problems. So the responsibility or the task of a counselor is just to make them open their eyes and see what is their real problem is. కాబట్టి ఈ రోజున భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి. వాస్తవానికి వాళ్ళ మధ్య అసలు ఇష్యూ ఏంటి అనేది వాళ్ళకే సరైన అవగాహన లేకుండా ఉన్నారు. కాబట్టి కౌన్సిలర్ యొక్క బాధ్యత ఏంటంటే ఆ యొక్క ప్రాబ్లం, వాళ్ళ మధ్య అసలు ఇష్యూ ఏంటి ప్రాబ్లం, దాన్ని క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చూపించడం ఈనాడు కౌన్సిలర్ యొక్క బాధ్యత.
So today we are going to deal with uh, maybe one of the greatest problem or one of the most troubling issue in family life. ఈరోజు మనము నేర్చుకోబోయేటువంటి విషయం ఏంటంటే కుటుంబాలని బాధ పెడుతున్నటువంటి ట్రబుల్ గురి చేస్తున్నటువంటి ఒక విషయం గురించి మనం నేర్చుకుందాం. In a survey conducted by an organization called Focus on Family, so they asked couples, what is the biggest problem affecting your marriage? And the most of the couple answered like this: problems in communication. ఓకే, ఫోకస్ ఆన్ ఫ్యామిలీ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు సర్వే చేశారు కొన్ని కపుల్స్ మీద, అంటే భార్య భర్తలని కొంతమందిని సర్వే చేశారు. సర్వే చేసినప్పుడు ఆ భార్య భర్తలు ఎక్కువ మంది చెప్పింది ఏంటంటే, మా మధ్య గొడవలకి కారణం ఏంటంటే సరైన కమ్యూనికేషన్ లేకపోవడమే అని వాళ్ళు చెప్పడం జరిగింది. Bernard Shaw, the famous writer Bernard Shaw అనేటువంటి ఒక ప్రముఖ రచయిత ఉన్నాడు కదా. హలో brother. Yeah brother, please continue brother. Okay, so let me quote George Bernard Shaw. Bernard Shaw was a dramatist or a writer, and he said like this: the single biggest problem in communication is the illusion that it has taken place. అయితే ఈ బెర్నార్డ్ షా అనేటువంటి ఆ యొక్క రచయిత చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, భార్యాభర్తల మధ్య గొడవలు దారి తీయడానికి కారణం ఏంటంటే వాళ్ళ మధ్య మంచిగా కమ్యూనికేషన్ ఉంది అనేటువంటి ఒక భ్రమలో వాళ్ళు జీవించడమే వాళ్ళ జీవితంలో సమస్యలనే కారణం అని చెప్పేసి ఆయన చెప్పాడు. So we take it for granted. We think that we have already communicating many things to each other. అంటే నేను నా భార్యతో, నేను నా భర్తతో చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పేస్తూ ఉన్నాను అని అనుకుంటున్నారు. A professor conducted a study among 5,000 German family, Professor Hans Jürgens. So he surveyed 5,000 families, and he conducted a study about how often they talk each other. What is the amount of communication happening in families? అయితే ఒక హ్యాన్స్ జర్గన్ అనేటువంటి ఒక ఆయన ఈ యొక్క విషయమై భార్య భర్తలు ఎంత తరచుగా మాట్లాడుకుంటారు అన్న విషయం మీద ఒక సర్వే చేశాడు ఆయన, లేకపోతే ఒక ఇన్వెస్టిగేషన్ చేశాడు. In the initial days or months of marriage, the couples used to talk much. పెళ్ళైన కొత్తలో ఈ భార్య భర్తలు చక్కగా గంటల తరబడి మాట్లాడుకుంటారట. After 2 years, the communication will come down, and mostly it is about 25 minutes a day. ఇక 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువైపోతుంది. ఇక మహా అయితే ఒక 25 మినిట్స్ మాట్లాడుకుంటారు వాళ్ళు రోజుకి. By the 6th year, it's about 10 minutes a day. ఇక 6 సంవత్సరాలు వచ్చేసరికి ఇక భార్య భర్తల మధ్య టాక్ ఎంత సమయం ఉంటుందంటే కేవలం 10 నిమిషాలే. Then after 8 years, real communication is mostly not happening. 8 సంవత్సరాల తర్వాత ఇక వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ అసలు ఉండనే ఉండదట. Thank God that our families are not like that. We communicate much, I think. దేవునికి స్తోత్రం, మన కుటుంబాలు అలా ఉండనందుకు నేను సంతోషిస్తూ ఉన్నాను. అలా లేవని నేను ఆశిస్తూ ఉన్నాను. So dear brothers and sisters, communication is the key to good family relationship. కాబట్టి భార్యాభర్తల మధ్య కుటుంబ జీవితంలో కమ్యూనికేషన్, సంభాషణ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. Communication is the key in any kind of relationship, whether it is relationship with God and man, with man and man, husband and wife,
any relationship, communication plays a big role. చూడండి, మానవ సంబంధాల్లో ఈ కమ్యూనికేషన్ అనేది చాలా కీలక పాత్ర వహిస్తుంది. అది భార్యాభర్తల మధ్య కావచ్చు, తల్లిదండ్రుల పిల్లల మధ్యలో కావచ్చు, ఎవరి మధ్యన కావచ్చు. కమ్యూనికేషన్ అనేది చాలా ప్రధాన పాత్రను పోషిస్తుంది. Communication can be verbal or non-verbal. There are different kinds of communication. కమ్యూనికేషన్ అనేది నోటి ద్వారా జరిగేది ఉంటది. మాటలు ఆడకుండా కూడా, అంటే మాటలు లేకుండా కూడా కమ్యూనికేషన్ మనం చేయొచ్చు. Every word, action, even our facial expressions, gesture, then even silence, or our sighs, all these things communicate to another. మన మాటలు, మన చేతలు, మన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత మన బాడీ లాంగ్వేజ్, తర్వాత ఇవన్నీ కూడా ఏదో ఒక విషయాన్ని ఇతరులకి కమ్యూనికేట్ చేస్తాయి అన్న విషయం. కొన్నిసార్లు మౌనం కూడా కమ్యూనికేషన్ అవుతుంది. Even the distance between the two, when husband and wife travel together, they walk together, when they stand together, even the distance between them communicates a lot. చివరికి భార్యాభర్తల మధ్య ఉన్న ఆ గ్యాప్ కూడా, లేకపోతే ఆ డిస్టెన్స్ కూడా, ఆ దూరం కూడా వాళ్ళ మధ్య ఎంత దూరం ఉంది, వాళ్ళ మధ్య బంధం ఎలా ఉంది అన్నది కూడా తెలియజేస్తుంది. When couples come for family counseling, usually we put 2 chairs for them. So the first observation of the counselor is, how they're coming into the room and how they are taking their seat. ఒక కౌన్సిలర్గా మేము ఏం గమనిస్తామంటే, ఒక కౌన్సిలింగ్ కోసం ఒక భార్యాభర్తలు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు రూమ్లోకి ఎంటర్ అయ్యే విధానాన్ని కూడా మనం పరిశీలించి, వాళ్ళు ఒకరొకరు ఎంత తేడాలో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు వస్తున్నారు అని గమనించడం ద్వారా దాని నుంచి కూడా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో మనం గ్రహించవచ్చు. When they make themselves seated, you can observe different patterns. Very funny things happens there. Sometimes the wife, pulls the chair into a distance and sit there. She want to keep away from her husband. Sometimes husband want to sit closer, but wife does not want. Sometimes they will sit like this, different directions. So different kinds of communication happens in our every movement we make. ఈ వీళ్ళు భార్యాభర్తలు కౌన్సిలింగ్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు కూర్చునే విధానం చూసి చాలా తమాషగా ఉంటుంది. ఒకళ్ళేమో ఆ కుర్చీ ఇట్లా లాగేసుకుని ఒక మూలకెళ్ళి కూర్చుంటారు, ఇంకొకళ్ళేమో కుర్చీని అట్లాగేసుకుని అటు మూలం కూర్చుంటారు, ఎడమొహం పెడమొహంలాగా మొహాలు పెట్టేసుకుంటారు. సో వాళ్ళు కూర్చునే విధానాన్ని బట్టి, వాళ్ళు ప్రవర్తించే విధానాన్ని బట్టి వాళ్ళ మధ్య బంధం ఎలా ఉందో కూడా మనకిట్టే అర్థం అవుతుంది. So the communication is important, and also the kind of communication we have in our family is important. What kind of communication we have? ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉన్నది, ఏ రకమైన కమ్యూనికేషన్ మన మధ్యలో ఉన్నది కూడా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. In many families, husband and wife communicate many things, but mostly the communication are not good or not healthy, but negative communications are there. చాలా సందర్భాల్లో భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ జరుగుతుందిలే కానీ ఆ కమ్యూనికేషన్ అనేది మంచిగా జరగకుండా చాలా చెడ్డ రీతిలో జరగడం అనేది బాధాకరమైన విషయం. The wrong kind of communications will destroy the family. రాంగ్ వేలో కమ్యూనికేషన్ చేసినట్లయితే ఆ కుటుంబం నాశనం అయిపోతుంది. On the other side, we know right kind of communication will build up the family. మరొక పక్కన చూస్తే సరైన రీతిలో కమ్యూనికేషన్ చేసినట్లయితే అది కుటుంబాన్ని చక్కగా కన్స్ట్రక్ట్ చేసే విధంగా ఉంటుంది, డెవలప్ చేసే విధంగా ఉంటుంది. 1 Corinthians chapter 14 verse 11 speaks about the gift of tongues, but we will get a principle about communication from that verse.
మొదటి కొరింథీ 14:11 మనం చూస్తే మొదటి కొరింథీ 14:11 మనం చదువుకుంటే అక్కడ అన్ని భాషల గురించినటువంటి వాక్యం మనకు కనబడుతుంది కానీ దాంట్లోంచి ఒక ప్రిన్సిపల్ని మనం నేర్చుకోవచ్చు. There Apostle Paul is saying, you can read that verse. ఆ వాక్యం మనం చదువుకుందాం. మాటల అర్థము నాకు తెలియకుండిన ఎడల మాట్లాడువానికి నేను పరదేశినిగా ఉండును, మాట్లాడువాడు నాకు పరదేశిగా ఉండును. So one need to understand what the other person is talking about, the meaning of the words, meaning of the gestures or whatever it may be. Our communication should be understandable and meaningful. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు మన మాటలు వాళ్ళకి స్పష్టంగా అర్థం కావాలి. ఆ మాటల యొక్క అర్థం భావం వాళ్ళకి స్పష్టంగా అర్థం కావాలి. అప్పుడు మాత్రమే సరైన కమ్యూనికేషన్ జరిగినట్టు. లేకపోతే మనం మాట్లాడేది అవతల వాళ్ళకి అర్థం కాకపోతే మనకి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. A husband should speak the language his wife understands. భార్య అర్థం చేసుకునే భాషలో భర్త మాట్లాడాలి. Wife should speak the language her husband understands. భర్త అర్థం చేసుకునే భాషలో భార్య మాట్లాడడం నేర్చుకోవాలి. I'm not talking about Telugu or Malayalam or English. నేను తెలుగు భాష గురించో మలయాళం భాష గురించో ఇంగ్లీష్ భాష గురించో మాట్లాడట్లేదు. But there is a special language husbands understand, and there is a special language wives understand. భర్త అర్థం చేసుకునే ఒక ప్రత్యేకమైన భాష ఉంది, భార్య అర్థం చేసుకునే ఒక ప్రత్యేకమైన భాష ఉంది. ఆ భాషలో మాట్లాడాలి భార్యాభర్తలు. Let's come to the word of God, Ephesians chapter 5 verses 24 and 25. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24-25 వచనాలు చదువుకుందాం. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకి దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. Verse 33. 33వ వచనం చదువుకుందాం. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. Apostle Paul is giving a very important advice or the most important commandments to a husband and to a wife. We have already read it here. Husbands definitely have to love their wife, and wife definitely have to honor their husband. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో భార్యాభర్తల మధ్య బంధం బాగుండాలంటే ఏ విధంగా ఉండాలో ఇక్కడ చెప్తా ఉన్నాడు. భర్తలట ప్రేమించాలి, భార్యలు లోబడి ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు పౌలు గారు. And which is the most important commandment for a Christian husband? The answer is love your wife. భర్తకు సంబంధించి చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏమిటి అని చూస్తే నీ భార్యను ప్రేమించడమే నీ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి నువ్వు పాటించాల్సిన ఆజ్ఞ. And which is the most important commandment to a wife? Honor your husband, respect your husband, be submissive to your husband. భార్యకు సంబంధించి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏదైనా ఉంది అంటే అదేంటో తెలుసా? నీ భర్తని గౌరవించడం, నీ భర్తకు లోబడటం. This is given in the form of a commandment because it is not easy for us to do, it is not natural for us to do. We have to take effort to obey this commandment. We have to take effort, labor,
to practice this commandment. ఈ ఆజ్ఞలకి మనము లైట్గా తీసుకోకుండా ఎఫర్ట్ పెట్టాలి, అంటే కృషి చేయాలి. ఈ ఆజ్ఞను పాటించడానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా సాధ్యమైనంతగా కృషి చేయాలి. So from this passage we get I am taking two words, love and respect. ఈ యొక్క ఆజ్ఞల్లోంచి నేను రెండు పదాలను తీసుకుంటున్నాను. ఒకటేమో ప్రేమించడం, మరొకటేమో గౌరవించడం. So these two words are two languages. ఈ రెండు కూడా రెండు భాషలు. So love is the language a wife understands, and honor or respect is the language a husband understands. భార్యకు అర్థమయ్యే భాష ఏదైనా ఉంది అంటే ఆ భాష పేరు ఏంటంటే ప్రేమ. భర్తకి ఏదైనా అర్థమయ్యే భాష ఉంది అంటే ఆ భాష పేరు ఏంటంటే గౌరవం. So dear brothers and sisters, I just want to encourage you to listen to these two kinds of communicative languages we have in our family. In every Christian family, these two languages play a big role. Now, if you have not observed it, from today onwards, I encourage you to observe your communication style. కాబట్టి భార్య భర్తలారా, ప్రేమైన దంపతులారా, మీ భర్త లాంగ్వేజ్ ఏంటో అర్థం చేసుకోండి. ప్రేమైన భర్తలారా, మీ భార్య యొక్క లాంగ్వేజ్ ఏంటో అర్థం చేసుకోండి. ఆ భాషలో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. So our every communication I do with my wife is either with love or without love, either in the language of love or in the language of non-love. నేను నా భార్యతో చేసే ప్రతి సంభాషణ కమ్యూనికేషన్ ఉంటే అది ప్రేమతో చేసిందైనా ఉండాలి, లేదా ప్రేమ లేకుండా చేసిందన్నా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి, అంతే తప్ప వేరే దానికి అవకాశం లేదు. Every communication my wife does with me is either with respect or disrespect. ఇక నా భార్య నాతో చేసే ప్రతి కమ్యూనికేషన్ కూడా ఒకటి చేస్తే గౌరవంతో అన్న చేసి ఉండాలి, లేదా గౌరవం లేకుండా అగౌరవంగా అన్న చేసి ఉండాలి. So I would like to introduce you three kinds of communication cycles in a family. In every family you can find these communication cycles. Three kinds of cycles are there. I will introduce them one by one. ప్రతి కుటుంబంలో కూడా మూడు రకాల సైకిల్స్ ఉంటాయి, చక్రాలు. వాటిని మీకు పరిచయం చేస్తా. So the first cycle I would like to introduce is the crazy cycle. ఫస్ట్ సైకిల్ పేరు ఏంటంటే క్రేజీ సైకిల్. Means it make big problems in your family. ఇది మీ కుటుంబంలో పెద్ద సమస్యల్ని సృష్టిస్తుంది. We can see this kind of communication in almost every family, but not always maybe, but at least for some time. మనం ప్రతి కుటుంబంలో కూడా ఎల్లప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి సంభాషణ సైకిల్ చూడొచ్చు. So this is crazy cycle. So what is crazy cycle? I will explain. క్రేజీ సైకిల్, ఈ క్రేజీ సైకిల్ ఏంటో నేను ఇప్పుడు మీకు వివరిస్తా. So here husband communicates to his wife in an unloving manner. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే భర్త తన భార్యతో ప్రేమ లేకుండా మాట్లాడడము, ప్రేమ లేకుండా కమ్యూనికేట్ చేయడము. So when I communicate something with in something without love, what will happen? What will be the reaction or response of my wife? ప్రేమ లేకుండా నేను నా భార్యతో
మాట్లాడితే ఆమె స్పందన ఎలా ఉంటుంది? Usually, she responds without respect. సాధారణంగా ఆమె ఎట్లా స్పందిస్తుందంటే రెస్పెక్ట్ లేకుండా స్పందిస్తుంది. So we are making a cycle. So I am communicating without love. My wife reacts without respect. Then that again makes me angry. So I again respond without love. Then this will go on like this crazy cycle. Disrespect, unloving, disrespect, unloving. This communication will create a lot of problems in our families. ఇప్పుడు క్రేజీ సైకిల్ ఎలా వస్తుందో చెప్తాను. నేను ప్రేమ లేకుండా నా భార్యతో మాట్లాడతాను. అప్పుడు ఆమె ఎలా స్పందిస్తుంది? గౌరవం లేకుండా స్పందిస్తుంది. అప్పుడు నాకేం వస్తుంది? కోపం వస్తుంది. మళ్ళీ నేనేం చేస్తాను? ప్రేమ లేకుండా మాట్లాడతాను. ఆమె మళ్ళీ ఎట్లా స్పందించిద్ది? గౌరవం లేకుండా స్పందించిద్ది. ఇది ఈ సైకిల్ ఇలా తిరుగుతూనే ఉంటది. దీని పేరే క్రేజీ సైకిల్. Every communication we make in our family, the husbands should listen that, should note that, should observe that how they are communicating these words or actions, whatever just say, anything, whatever you communicate, can you say that I am communicating it with love, or I am communicating this matter in the language of love? కాబట్టి భర్త భార్యతో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడుతున్నాడా లేదా? ప్రేమతో కమ్యూనికేట్ చేస్తున్నాడా లేదా? తన కమ్యూనికేషన్లో ప్రేమ ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి, పరిశీలించుకోవాలి. లేకపోతే కమ్యూనికేషన్ దెబ్బతింటది. Okay, you just remember the last communication happened between you and your wife, or you and your husband. Just bring it to mind. మీ భార్యతో మీరు చివరిగా చేసిన సంభాషణని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అది మీరు ప్రేమతో చేశారా? ప్రేమ లేకుండా చేశారా? ఎలా జరిగిందో ఒకసారి జస్ట్ గుర్తు తెచ్చుకోండి. So then you will realize what really happening, what really is happening in your family life. What kind of cycle is going on? అప్పుడు మీకు అర్థమవుతుంది మీ మధ్య ఎలాంటి సైకిల్ మీ సంభాషణలో ఉందో మీకు అర్థమవుతుంది. So dear brothers and sisters, this crazy cycle, if your family's communication manner is like this, as a husband you speak unloving words and unloving gestures, unloving facial expressions, unloving looks, definitely, most probably, you will receive disrespectful communication from your wife. And dear sisters, if you are communicating to your husband in the language of disrespect, definitely you may get back unloving responses. That's a very simple principle. కాబట్టి మిత్రులారా, ప్రేమతో మీరు మాట్లాడితే అటు నుంచి గౌరవంతో స్పందన వస్తుంది. మీరు ప్రేమ లేకుండా మాట్లాడితే అటు నుంచి కూడా గౌరవం లేకుండానే స్పందన వస్తుంది. మీరు మాట్లాడే విధానం, మీ మాటలు, మీ యొక్క శరీరం యొక్క బాడీ లాంగ్వేజ్, మీరు చూసే చూపులు, ఇవన్నీ కూడా మీరు ప్రేమతో చేస్తున్నారా, ప్రేమ లేకుండా చేస్తున్నారా అన్న దాన్ని బట్టి మీ భార్య దగ్గర నుంచి స్పందన ఉంటుంది. మీ భార్యలారా, మీరు మీ భర్తలకి గౌరవం లేకుండా మీరు మాట్లాడినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి ప్రేమతో సంభాషణ మీకు జరగదు అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. If you keep on communicating in this crazy cycle, definitely that intensity level of conflict will increase. మీ మధ్య గనక ఈ క్రేజీ సైకిల్లో పడి ఇదే రీతిలో మీరు కమ్యూనికేషన్ చేసుకుంటూ పోయినారంటే మీ మధ్య చాలా సమస్యలు తలెత్తుతాయి.
If you are rolling this crazy cycle, definitely you are driving your spouse crazy and destroying your marriage. ఈ క్రేజీ సైకిల్, ఈ పిచ్చి సైకిల్ పద్ధతిలో గనక మనం పోయినట్లయితే నీ జీవిత భాగస్వామికి పిచ్చెక్కుద్ది, చివరికి నీకు పిచ్చెక్కుతుంది. జాగ్రత్త. So we can understand this intensity is going up in every communication. You know, wife, so the husband is saying something to wife. What are you doing? Is it like this? You should do. So the wife will definitely respond back with disrespectful words. You know, oh, what kind of thing you are doing? So again, she's bouncing back disrespect. Then next level communication will not be like this. Next level communication, the intensity of anger or unlove or disrespect will again increase. It will rise above. చూడండి, మీరు కనుక ఈ క్రేజీ సైకిల్లో పడి ప్రేమ లేకుండా, గౌరవం లేకుండా మీరు మీరు మీ భర్తతో, మీ భార్యతో మాట్లాడుతూ ఉన్నట్లయితే ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇంకా కోపం ముదిరి ఇంకా మీ సంభాషణ ఇంకా దారుణంగా తయారవుతుంది. మీ మధ్య ఇంకా మాట్లాడుకోకూడని మాటలు మీరు మాట్లాడుకున్నా కూడా ఆశ్చర్యం లేదు. The husband, when the wife responds disrespectfully, the husband will again respond with unloving words or actions. You know, he will rise to next level. Oh, there is no use of telling this lady, her family is like that. So that is another level of intensity. It will go on. This cycle will roll again. ఇంకా ఇది ఎక్కడికి పోద్దంటే, ఏమతో మాట్లాడడం వేస్ట్, ఏమి ఫ్యామిలీయే ఇంత అని అబాండం వేసే స్థాయికి ఆ సంభాషణ వెళ్ళిపోతుంది. So again this wife will respond disrespectfully. Hey, don't make me say about your family. I know what is there, what is happening there. How is your father? How is your mother? How is your old relatives? Then this intensity will rise up. ఏమి ఇంకా అగౌరవంతో మాట్లాడిద్ది. ఇక నన్ను రెచ్చగొట్టబాకు, మీ కుటుంబం ఏమైనా తక్కువ, మీ డాడీ ఎలాంటోడో, మీ మమ్మీ ఎలాంటిదో, మీ కుటుంబం విషయం ఏంటో నాకు తెలుసులే, నన్ను రెచ్చగొట్టబాకు, నా నోట్లోంచి అనవసరంగా మీ కుటుంబాన్ని దూషించుకునే పరిస్థితి తెచ్చుకోబాకు అని ఏమో స్పందించే స్థాయికి లెవెల్లోకి వెళ్ళిపోతుంది కమ్యూనికేషన్. So the next level is shut up your mouth. తర్వాత లెవెల్ ఏంటో తెలుసా? నోరు మూసుకో అనే స్థాయికి వెళ్తుంది. The wife will shout back maybe. So the next level, ఇక నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్తుందంటే ఇక డిష్యూమ్ కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోతుంది. So that is a crazy cycle. The intensity level will go up and up again. ఈ క్రేజీ సైకిల్లో చివరికి ఎక్కడ దారి తీస్తుంటే కొట్టుకునే స్థాయికి వీళ్ళు వెళ్ళిపోతారు. So brothers and sisters, please examine your family communication kind. You know, are you having this crazy cycle in your family? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబ జీవితంలో మీరు ఈ క్రేజీ సైకిల్లో ఉన్నారా? ఈ స్థాయిలోనే ఉన్నారా? మీ కమ్యూనికేషన్ ఏ రకంగా ఉంది అన్న విషయం దయచేసి మీరు ఆలోచించాలి. Sometimes some families may have this kind of crazy cycle once in a while, maybe once in a month or once in a week, like that. మన కుటుంబాలు కొన్నిసార్లు వారానికి ఒకసారో లేదా అప్పుడప్పుడు ఇలాంటి క్రేజీ సైకిల్ సంభాషణ చోటు చేసుకునే అవకాశం ఉన్నది. It can happen in any families, you know. If it is only once in a while, it's not a big issue. But everyday communication, you have the same pattern, this pattern of crazy cycle. Definitely, you have to sit and think about it. ఎప్పుడో ఒకసారి క్రేజీ సైకిల్ ఏర్పడితే ప్రాబ్లం లేదు. ఇక ప్రతిరోజు ఈ క్రేజీ సైకిల్లోనే మీ సంభాషణ ఉన్నట్లయితే, మీ మాటలు ఉన్నట్లయితే, అయ్యో మీ కుటుంబ పరిస్థితి దారుణం. And also, if you find that the intensity level of this cycle, this crazy cycle is going up, then you have to sit back and think about it. Sometimes you may need a counseling also. ఈ క్రేజీ సైకిల్ విధానంలో
ఫస్ట్ లెవెల్ నుంచి సెకండ్ లెవెల్, సెకండ్ నుంచి ఇంక థర్డ్ లెవెల్, ఇట్లా లెవెల్స్ పెరిగే కొద్దీ అంటే మీ మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా దారుణంగా తయారవుతుంది కాబట్టి, ఒకవేళ అలాంటి పరిస్థితికి మీరు వెళ్తున్నట్లయితే, మీరు కూర్చుని మౌనంగా ఏం జరుగుతుందో ఒకసారి గమనించాలి. మీకు కొన్నిసార్లు కౌన్సిలింగ్ కూడా అవసరము అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. It is not a bad thing to take a counseling. Many things that it's a bad thing to go for counseling. Means people will label you. They have some problem. They are going for counseling. It's something bad. No, it is not like that. You know, we all need help from others. We all need to grow in our family life also. So we need to take advice. We need to take guidance. We need to take correction. All these things are there. It is needed, and we have to take it without being ashamed. చాలా మంది కౌన్సిలింగ్‌కి వెళ్ళడం అంటే ఏదో పెద్ద తప్పులాగా భావిస్తూ ఉంటారు. కౌన్సిలింగ్‌కి వెళ్ళడం అనేది ఒక చెడుగా భావిస్తూ ఉంటారు. నో, నో, నో. కౌన్సిలింగ్‌కి వెళ్ళడం అనేది చాలా చాలా ఉత్తమమైనటువంటిది. ఎందుకంటే కౌన్సిలింగ్‌కి వెళ్ళడం వల్ల మీ పరిస్థితి మీకు అర్థమవుతుంది. మీ మధ్య రిలేషన్‌షిప్ బాగుపడడానికి అవకాశం ఉంటది. ఎవరో ఏదో అనుకుంటారని, మీకేదో ప్రాబ్లమ్ ఉందనుకుంటారని, మీకేదో సమస్య ఉందనుకుంటారని మీరు అలా వాళ్ళని బట్టి ఆగిపోకూడదు. మీ మంచి కోసం, మీ క్షేమం కోసం కౌన్సిలింగ్ అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకోవడం చాలా 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 మంచిది. So how to stop this crazy cycle? ఈ క్రేజీ సైకిల్‌ని ఎట్లా స్టాప్ చేయాలి? So I would like to introduce you the next cycle, next kind of communication cycle, which is the ideal one, which is the biblical one. Every Christian wife and husband should practice this cycle. Let us go to that second cycle, the energizing cycle. రెండవ సైకిల్‌లోకి మనం వెళ్దాం. అది చాలా ఐడియల్. అంటే చాలా మనం ఇలా ఉండాలి అనే సంభాషణ సైకిల్ అన్నమాట. ఎనర్జైజింగ్ సైకిల్ అట. దాని గురించి నేర్చుకుందాం. So the first cycle, one spouse is driving the other spouse crazy. They are making crazy each other. So here in this cycle, it is energizing cycle, and here the husband energizes the wife to respond properly, and the wife energizes the husband to respond properly. ఇది ఎనర్జైజింగ్ సైకిల్. ఫస్ట్ దాంట్లో భర్త లేదా భార్య వారి జీవిత భాగస్వామిని క్రేజీగా రెస్పాండ్ అయ్యే విధంగా వాళ్ళు క్రేజీగా ప్రవర్తిస్తారు. కానీ ఈ రెండవ సైకిల్లో ఎనర్జైజింగ్ సైకిల్ అంటే భర్త లేదా భార్య తన జీవిత భాగస్వామిని ఎనర్జైజ్ చేస్తూ వాళ్ళని బలపరిచే విధంగా మాట్లాడతారు. తద్వారా జీవిత భాగస్వామి తిరిగి స్పందించేటప్పుడు కూడా తన జీవిత భాగస్వామిని బలపరిచే విధంగా, ప్రోత్సహించే విధంగా సరైన రీతిలో ఆమె స్పందించడానికి లేదా అతను స్పందించడానికి వీలుంటుంది. So when husband speaks the language of love, it energizes the wife to respond in the language of respect. అంటే ఇక్కడ బలపరిచే విధంగా, ఎనర్జీ ఇచ్చే విధంగా కమ్యూనికేట్ చేయడం అంటే అర్థం ఏంటంటే, భర్త భార్యతో మాట్లాడినప్పుడు ప్రేమతో కమ్యూనికేషన్ చేస్తాడు. భార్య భర్తకి స్పందించేటప్పుడు గౌరవంతో స్పందించిద్ది. అంటే ప్రేమ, గౌరవం అనే భాషల్ని వాళ్ళు వాడుకుంటారు. And the wife's respect motivates his love again. ఎప్పుడైతే భార్య గౌరవంతో స్పందిస్తుందో భర్త మరలా ప్రేమతో ఆమెతో మాట్లాడాలని ఇష్టపడతాడు. The two couples, when they communicate, if they are on energizing cycle, they are practicing love and respect in their Christian family life. ఎప్పుడైతే భార్య భర్తలు ఇద్దరూ కలిసి ప్రేమ, గౌరవం అనే భాషలతో వాళ్ళ మధ్య సంభాషణ చేసుకుంటారో వారు ఒకరినొకరు బలోపేతం చేసుకుంటూ ఒకరి మధ్య వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్ని
బలపరుచుకుంటూ వాళ్ళు ఒకరినొకరు ఎనర్జైజ్ చేసుకుంటూ ఆ సైకిల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. We have to understand how can I communicate my love to my wife. Every husband should understand how can I communicate in the language of love, and every wife should understand how can I communicate in the language of respect. ప్రతి భర్త కూడా ఆలోచించాలి, నా భార్యకి ఏ విధంగా నేను ప్రేమ భాషలో విషయాల్ని తెలియచేయాలి అని. ప్రతి భార్య కూడా ఆలోచించాలి, ఎట్లా నా భర్తకి నేను గౌరవ భాషలో విషయాల్ని వ్యక్తం చేయాలని భార్య ఆలోచించాలి. It is not about saying every time I love you, I love you, I love you. అంటే ప్రేమ భాషలో మాట్లాడడం అంటే ఎల్లప్పుడూ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్పడం కాదు. It's not sending in WhatsApp every day, I love you, my darling. It's not enough. It's good. I'm not saying that it is bad. It is good, but that is not enough in communication between husband and wife. లేదా వాట్సాప్లో రోజు ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని టెక్స్ట్ మెసేజ్లు పెట్టడం కాదు. ఇది మంచిదే, కానీ అంతటితో సరిపోదు. ప్రేమ భాష అనే దానికంటే ఎక్కువ. I told you before that communication is not only verbal, it is non-verbal also. నేను ముందే చెప్పాను కదా, కమ్యూనికేషన్ జస్ట్ మాటలతో మాట్లాడినంత మాత్రం కమ్యూనికేషన్ అనుకోకూడదు. మాటలు లేకుండా కూడా విషయాల్ని కమ్యూనికేట్ చేయొచ్చు అనే విషయాన్ని చెప్పాను కదా నేను. So how can a husband communicate in the language of love? కాబట్టి ఒక భర్త ఏ విధంగా ప్రేమ భాషలో విషయాల్ని భార్యతో వ్యక్తం చేయగలడు? So primarily it is by maintaining the closeness with your partner. ముఖ్యంగా నీ భార్యతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం ద్వారా నువ్వు ప్రేమను వ్యక్తం చేయొచ్చు. So when you take time to be close with your wife or keep her close to you, your wife will understand the language of love. ఎప్పుడైతే నువ్వు నీ భార్యకి క్లోజ్గా ఉంటావో, సన్నిహితంగా ఉంటావో, అప్పుడు నీవు ఆమెను ప్రేమిస్తున్నావు అనే విషయం ఆమెకి అర్థమవుతుంది. Another way is, the openness you show in your communication with your wife. రెండవదిగా, నీవు నీ భార్యతో ఎంత ఓపెన్గా ఉంటావు, ఎంత ఓపెన్గా నువ్వు ఆమెతో మాట్లాడతావు అన్నదాన్ని బట్టి కూడా నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావో లేదో ఆమెకు అర్థం చేసుకుంటుంది. Means you need to talk out what is in your heart, whether it is like or dislike. You have to communicate. That openness you have to maintain. అంటే నీకు నచ్చిన విషయం కావచ్చు, నచ్చని విషయం కావచ్చు, ఏదైనా సరే తనతో ఓపెన్గా మాట్లాడడం అనేది చాలా అవసరం. అలా నువ్వు ఓపెన్గా ఉన్నప్పుడు ఆమె నిన్ను ఇష్టపడడానికి చాలా చాలా అవకాశం ఉంది. So don't be mistaken about talking openly. Means whatever your wife do, whatever your dislike, you have to tell her on the spot. It is not like that. Sometimes it may need much patience, much love. You have to be very careful about communicating, something you dislike. కాబట్టి ఫ్రెండ్స్, ఓపెన్గా మాట్లాడడం అంటే నీ భార్య చేసే తప్పులని మొహం మీద అప్పటికప్పుడే చెప్పేయమని కాదు, లేకపోతే నీకు ఆమె గురించి వచ్చిన ఆలోచనలన్నీ ఆమెతో డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేయమని అప్పటికప్పుడే చెప్పేయమని కాదు. ఓపెన్గా మాట్లాడడం అంటే కొన్నిసార్లు వాళ్ళ తప్పుల్ని చూసి చూడనట్టుగా, అది కొన్నిసార్లు సహనంతో రైట్ టైం కోసం ఎదురు చూడడం, ఎప్పుడు చెప్తే ఆమెకి ప్రేమతో చెప్పినట్టు అవుతుంది అన్న విషయం ఆలోచిస్తూ ఆ వేలో ఓపెన్గా ఉండడం. అంతే తప్ప ఓపెన్గా ఉండడం అంటే అన్ని యాస్టీస్గా అప్పటికప్పుడే చెప్పేమని కాదండి. Then it is your understanding your wife. Means you take time to understand her. Means to listen to her. What is the situation she is going through? What are the emotions she is going through? What is her need really? So you have to listen to her. She need to talk. She wants to talk. She wants to talk much to you. She wants to communicate a lot to you, but you don't have time to listen to her.
So that makes her feel that you are an unloving husband. నీ భార్యకి నీవు ఆమెను ప్రేమిస్తున్నావంటే ఆమె చెప్పేది వినడానికి నువ్వు ఇష్టపడాలి. ఆమె చెప్పేది వినడానికి నువ్వు సమయం కేటాయించాలి. ఆమె చెప్పేది వినడానికి నీకు ఇష్టం లేకపోయినా, ఆమె చెప్పేది వినడానికి నువ్వు సమయం కేటాయించకపోయినా, ఆమె ఏం అర్థం చేసుకుంటుందంటే నా భర్త నన్ను ప్రేమించట్లేదనే అర్థం చేసుకుంటది. Husbands, we men, sometimes have problem with the communication with women. We don't understand their language many times. ముఖ్యంగా మగాళ్ళకి ఆడవాళ్ళ భాష అర్థం చేసుకోవడం చాలా కష్టం. So కాబట్టి when they say something to us, we are prescribing back some solutions to the issues they talk to us. ఆడవాళ్ళు ఏదైనా మనతో చెప్తే, లేదా భార్యలు మీతో ఏదైనా చెప్తే మనం వెంటనే మిస్టర్ పరిష్కార్ కర్త అన్నట్లుగా మనం వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వడానికి వెళ్ళిపోతూ ఉంటాం. But she never wanted that. It was not her intention to get some solution to this problem. She just wants you to listen her. ఆమెకు కావాల్సింది నువ్వు ఆమె సమస్యను పరిష్కరించడం కాదు, ఆమె గోడు వినడం ఆమెకి ఇష్టం, ఆమె బాధను అర్థం చేసుకోవడం ఆమెకి ఇష్టం. ఆమె చెప్పేది విని ఆమె పట్ల నువ్వు సహనం కనబరుస్తూ ఆమెను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం ఆమెకు ముఖ్యం. అంతేగాని నువ్వు సొల్యూషన్స్ ఇవ్వడం కాదు ఆమెకు కావాల్సింది. So try to be an understanding husband that communicates your love towards her. కాబట్టి నీ భార్య దగ్గర ఆమెను అర్థం చేసుకుంటూ మాట్లాడడం నేర్చుకోండి. Then another thing in loving communication is peacemaking. నెక్స్ట్ వచ్చేసి మూడవ విషయం ఏంటంటే వాట్ మేకింగ్ బ్రదర్? making peace. పీస్ మేకింగ్. ఓకే. సమాధానం ఏర్పరచుకోవడం. A husband should take initiative to establish peace among husband and wife when there is conflict or difference of opinion or some conflicts happen in your life. భార్యాభర్తల మధ్య గొడవలు చోటు చేసుకోవడం సహజం, తగాదాలు రావడం సహజం. కాబట్టి సమాధానం ఏర్పరచుకోవడానికి ఎంత త్వరగా అయితే అంత త్వరగా, ఎంత వీలైతే అంత వీలుగా మనము ఆ కార్యక్రమం చేసుకోవడానికి ఇష్టపడాలి. You should not hesitate to say I am sorry whenever it is needed. ఎప్పుడు అవసరమైనా సరే సారీ చెప్పడానికి అవసరత వచ్చినప్పుడు సారీ చెప్పడానికి వెనకాడకూడదు, సిగ్గుపడకూడదు. After you have spoken some unloving words or some unloving behaviors, definitely after some time you can say I am really sorry my dear. నీవు ప్రేమ లేకుండా నీ భార్యతో కమ్యూనికేట్ చేసినప్పుడు, ఆమె హర్ట్ అయినప్పుడు, ఆమె బాధపడినప్పుడు నీవు అని సారీ అని చెప్పడానికి వెనకాడకూడదు. We are saying sorry because we value relationship. మనము ఎందుకు సారీ చెప్తున్నాం అంటే బంధానికి వాల్యూ ఇస్తున్నాం కాబట్టి సారీ చెప్పడానికి మనము వెనకాడకూడదు. It's not easy for us to say I am sorry because our ego will not allow us to say that. But we have to overcome that ego and communicate in the language of love to our partner. చాలాసార్లు సారీ చెప్పడానికి మనకు అడ్డం వచ్చేదంటే ఈగో, అహంకారం, నేను అనేటువంటి ఫీలింగ్. దాన్ని మనం పక్కన పెట్టాలి. సారీ చెప్పడానికి మనం తగ్గించుకోవాలి. అప్పుడే బంధాలు నిలబడతాయి, బాంధవ్యాలు బాగుంటాయి. Then your esteem means you honor your wife and you cherish your wife. Make sure that your wife is honored and cherished. మనం ఏం చేయాలంటే ముఖ్యంగా భర్తలు మీ భార్యని మీరు
సంతోషపరచాలి, ఆనందంగా ఉంచాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. Speak in a loving manner, in a respecting manner. So, husbands should honor their wives also. That is what the word of God says. 1 Peter 3:7. మొదటి పేతురు 3:7 మనం చూసినట్లయితే భర్తలు కూడా వాళ్ళ భార్యల్ని గౌరవించాలని మనం అక్కడ చూస్తాం. It's not something like, when your wife comes, you have to stand up. It's not like that. రెస్పెక్ట్ ఇవ్వడం అంటే మీ భార్య వచ్చినప్పుడు కుర్చీలోంచి లేచి నిలబడి చెప్పండి మేడం అని చెప్పడం కాదు. Showing respect to your wife means you have to consider her something valuable. అంటే నీ భార్యని గౌరవించడం అంటే అర్థం ఏంటంటే ఆమెని విలువైన దానిగా, విలువైన వ్యక్తిగా నువ్వు చూడడం అని అర్థం. A husband should never talk something bad about his own wife before others. ఇతరుల ముందు ఎప్పుడూ కూడా ఏ భర్త కూడా తన భార్య గురించి చెడుగా మాట్లాడకూడదు. Always talk something good about her. ఎల్లప్పుడూ మీ భార్య గురించి మంచిగా మాట్లాడండి, మంచిగానే చెప్పండి. I'm not speaking about flattering, but give good comments when she does something good. Give some good comments. నేను మీ ఆవిడని ఉత్తిగా పొగిడేయండి అని చెప్పట్లా. ఆమె చేసే మంచి విషయాల్ని గుర్తించి కాంప్లిమెంట్ ఇవ్వండి. And consider her hard work and labor for the family. ఆమె కుటుంబంలో పడే కష్టాన్ని, ప్రయాసని గుర్తించి అది నలుగురికి తెలియజేయండి. So all these ways you can show honor to her, and you communicate. When you do all these things, you communicate love towards her. ఇవన్నీ చేయడం ద్వారా ఆ భార్యని మీరు గౌరవించిన వాళ్ళు అవుతారు, ప్రేమించిన వాళ్ళు అవుతారు. ఆమె యొక్క హృదయంలో సుస్థిరమైన గౌరవాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. So on the other side, the wife should communicate the language of respect to their husband. అలాగే భార్య భర్తకి గౌరవంతో మాట్లాడడం నేర్చుకోవాలి. గౌరవం అనే భాషను ఉపయోగించి మాట్లాడడము నేర్చుకోవాలి. So how can a wife respect her husband? ఏ విధంగా భార్య తన భర్తను గౌరవించగలదు? So first it is through complimenting or considering your husband as a honorable person. ముందుగా నీ భర్తని విలువైన వ్యక్తిగా, నీ జీవితంలో ఆయన దొరకడం నీకు ఒక గొప్ప భాగ్యముగా, ఆ రకంగానటువంటి విలువతో నీ భర్తతో నువ్వు మాట్లాడినప్పుడు, ఆ రకమైన విలువను ఆయనకి ఇచ్చినప్పుడు నువ్వు ఆయన గౌరవించిన వ్యక్తి అవుతావు. Every husband needs support of the family to go forward in his life. ప్రతి భర్తకు కూడా భార్య యొక్క సపోర్ట్ అవసరము. తన జీవితంలో ముందుకు సాగాలి అంటే You have to recognize his labor and his efforts to keep the family move on. కుటుంబం ముందుకు సాగడం కోసం తను ఎంత కష్టపడుతున్నాడో, బయట ఎంత చెమటోడుస్తున్నాడో, ఎంత ప్రయాసపడుతున్నాడో భార్య గుర్తించాలి, అర్థం చేసుకోవాలి. So many wives does not know how much effort their husbands are taking to provide for their families. చాలా మంది భార్యలకు తెలియదు వాళ్ళ భర్తలు బయటికి వెళ్ళి ఎంత కష్టపడుతున్నారో కుటుంబాన్ని పోషించడం కోసం, కుటుంబాన్ని ముందుకు నడపడం కోసం ఎంత ప్రయాసపడుతున్నారో, ఎన్ని అవస్థలు పడుతున్నారో చాలా మంది భార్యలకి తెలియదు. So I remember once a husband complained like this, brother, I used to bring provision, vegetables, fruits, etc. to my family when I come back from my work. But when I bring these bags home, my wife does not even look into that bag to see what all things I have
brought for my family. ఒక భర్త ఇలా తన ఆవేదన వ్యక్తం చేశాడు. బ్రదర్, నేను పొద్దున్న సాయంత్రం పనిచేసి ఇంట్లో కావాల్సిన కూరగాయలు, నా భార్యకి కావాల్సినవి, పిల్లలకు కావాల్సినవి ఎంతో కష్టపడి నేను ప్రేమతో కొనుక్కుని ఇంటికి వచ్చి ఆ బ్యాగ్ అక్కడ పెడితే కనీసం నేను ఏం తెచ్చాను అని ఆ బ్యాగ్ను తను ఓపెన్ చేసి కూడా చూడదు బ్రదర్. ఎంత బాధగా ఉంటుంది బ్రదర్ అని చెప్పేసి ఆయన తన బాధను వ్యక్తం చేశాడు. So many wives, very sad to say, that consider husband only as a money making machine. చాలా మంది భార్యలు వాళ్ళ భర్తల్ని డబ్బు సంపాదించి యంత్రాలుగా మాత్రమే చూడడం అనేది చాలా చాలా బాధాకరం. On the other hand, it is true with many wives' situation also. Many husbands are not aware about the labor, the amount of labor their wives are having in their to maintain their household. అలాగే చాలా మంది భర్తలు కూడా వాళ్ళ భార్యలు ఇంట్లో పడే కష్టాన్ని, ప్రయాసని గుర్తించకపోవడం చాలా చాలా బాధాకరం. They are not mindful about their labor, the service they do to the family to maintain the things run smoothly, to educating their children or teaching them the word of God or whatever it may be. The husbands are not seeing all these things many times. చాలా మంది భర్తలు ఎక్కువ శాతం భార్య ఇంట్లో ఎంత కష్టపడుతుందో ఆ ఇల్లు శుభ్రంగా ఉంచడానికి, అలాగే తన బిడ్డలకి చదువు చెప్పడానికి, వాళ్ళకి దేవుని వాక్యం నేర్పించడానికి, అలాగే కుటుంబాన్ని మంచిగా స్మూత్గా ముందుకు నడవడానికి ఆమె ఎంత ప్రయాసపడుతుందో, ఎంత కష్టపడుతుందో కొంతమంది భర్తలు ఏమాత్రం గుర్తించరు, వాటిని గౌరవించరు, ఆ విషయంలో వాళ్ళని అప్రిషియేట్ చేయరు. సో అప్పుడు ఆ భార్యకి చాలా దుఃఖం కలుగుతుంది. So wives should communicate some words of compliments, the words that recognize the effort of your husband for your family. అలాగే మీ భర్త మీ కుటుంబం కోసం బయటికి వెళ్ళి నానా కష్టాలు పడుతుంటే, ప్రయాస పడుతుంటే, ఇబ్బందులు పడుతుంటే, ఎంతో కృషి చేస్తుంటే, భార్యలారా మీ భర్త యొక్క కష్టాన్ని గుర్తించి వాళ్ళని మెచ్చుకోండి, మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వండి. అప్పుడు వాళ్ళకి ఎంతో సంతోషాన్ని ఇచ్చిన వారు అవుతారు మీరు. So another way of communicating respect is acknowledging the authority of the husband. మరొక విధంగా గౌరవించే భాషలో మాట్లాడడం అంటే భార్యలారా ఏంటో తెలుసా? దేవుడు మీ పైన మీ భర్తకి ఇచ్చినటువంటి అధికారాన్ని మీరు గౌరవించి అంగీకరించడం. The husband is the head of the family. The authority of the husbands in family is given by God. భర్త అనేవాడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు. ఆ రకమైనటువంటి అధికారాన్ని భర్తకి భార్య పైన దేవుడు ఇచ్చి ఉన్నాడు అన్న విషయాన్ని భార్య గుర్తిరిగి అది దైవికమైనటువంటి అరేంజ్మెంట్ అని అంగీకరించడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. Romans 13 verses 1 and 2, we are well aware about those words. Colossians 3:18, all these words speaks about authority and the need to respect the authority. Again and again in the word of God, we can see that every believer should be submissive to the authorities kept by God. కాబట్టి మనకి పత్రికల్లో, కొలస్సీయులకు రాసిన పత్రిక అనేక పత్రికల్లో మనం చూడొచ్చు, భర్తని దేవుడు భార్య పైన శిరస్సుగా ఉంచాడని, భర్తకి భార్య పైన ఒక ప్రత్యేకమైన అధికారాన్ని దేవుడు ఏర్పాటు చేశాడని, భార్య అది దైవికమైనటువంటి అరేంజ్మెంట్ అనే విషయాన్ని గుర్తెరిగి ఆ యొక్క అధికారాన్ని అంగీకరించి ఆయన రెస్పెక్ట్ ఇస్తూ ఆయనకు లోబడి ఉన్నట్లయితే ఆమె ధన్యురాలు అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. Obedience is the mark of accepting authority. మరి నిజంగా అధికారాన్ని గుర్తించడం అంటే ఏంటో తెలుసా? ఆ అధికారానికి విధేయత చూపడం. అప్పుడే నిజంగా ఆ అధికారాన్ని అంగీకరించి గౌరవించినట్లు అవుతుంది.
sometimes the wives may be more educated than the husband. Sometimes the wife may have more salary than the husband. But whatever be the situation, it is the husband whom God has kept as the head of the family. కొన్నిసార్లు భర్త కంటే భార్యకి ఎక్కువ చదువు ఉండొచ్చు, అదే మంచి విద్యా అర్హత ఆయన కంటే ఏమి ఎక్కువ కలిగి ఉండొచ్చు, లేదా భర్త కంటే ఎక్కువ శాలరీ ఏంకే వస్తూ ఉండొచ్చు. అయినప్పటికీ భర్తని దేవుడు హెడ్గా ఉంచాడు. ఆ అధికారాన్ని భర్తకి దేవుడు ఇచ్చాడు అన్న విషయం భార్య ఎన్నడూ మరవకూడదు. దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క ఆర్డర్ని, ఆ అధికారాన్ని తను గౌరవించే విధంగా ఉండటం చాలా అవసరం. So this lack of respect you should show in every communication you do with your husband. కాబట్టి మీ భర్తతో మీరు చేసే ప్రతి సంభాషణలో, కమ్యూనికేషన్లో గౌరవం అనే భాషను ఉపయోగించుకుని మాట్లాడడం చాలా అవసరం. So if you want to communicate respect, you have to speak politely without using harsh words. అదే మరి మీ భర్తకి మీరు లోబడి ఉండటం అంటే ఏంటి అంటే, కఠినమైన పదాలు వాడకుండా, లేకపోతే హార్ష్ వర్డ్స్ ఉపయోగించకుండా, పొలైట్గా మాట్లాడడం, మర్యాదగా మాట్లాడడం అనేది అధికారాన్ని గౌరవించడంలో భాగం అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. I know this women, they naturally has the tendency to talk much. So I have observed in many wives this bad practice of, they discuss a lot of things about their husbands, their negative sides, their shortcomings, their problems. So they put all these things into before others. చాలా మంది స్త్రీలు ఎక్కువగా మాట్లాడేటువంటి స్వభావం ఉంటుంది. కాబట్టి అలాంటి స్వభావం ఉన్న వాళ్ళు వాళ్ళ భర్తల గురించి చాలా నెగిటివ్గా వాళ్ళు మాట్లాడుతూ, దాని గురించి డిస్కషన్ పెడుతూ, దాని గురించి చర్చలు చేస్తూ నా దృష్టికి రావడం జరిగింది. అలా చేయడం వల్ల మీ కుటుంబాన్ని మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారన్న విషయాన్ని దయచేసి గుర్తించాలి. So dear sisters, when you are doing that, you are not honoring your husband, you are humiliating your husband. ఆ రకంగా మీ భర్త గురించి చెడుగా మీరు మాట్లాడుతూ, ఇతరులతో మీరు చెడుగా మీ భర్త గురించి చర్చిస్తూ ఉన్నట్లయితే నీవు నీ భర్తని గౌరవించడం లేదు, నీవు నీ భర్తని అవమానపరుస్తున్నావు అన్న విషయాన్ని దయచేసి మీరు గుర్తించాలి. That doesn't mean that you should always speak some big things about your family. You should lie or exaggerate things. It should not be like that. But whenever you speak about your husband, speak with due respect and never put him down before others. దాని అర్థం మీ భర్త గురించి లేనిపోని కల్పించేసుకుని చాలా అతిశయముగా గొప్పగా చెప్పాలన్నది కానే కాదు. మీ భర్తకి ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని మీరెప్పుడు కూడా మీరు అందించాలి. Then the wife should be a good company to his interests. తర్వాత భార్య భర్త యొక్క ఆసక్తుల్ని గుర్తెరిగి మంచి ప్రోత్సాహకరంగా కంపెనీ ఇచ్చే విధంగా ఆమె ఉండాలి. Man expects recreational companionship from their wives. భర్త భార్య వద్ద నుంచి పిల్లల్ని కనడానికి కావాల్సినటువంటి సహకారాన్ని భార్య దగ్గర నుంచి భర్త ఆశిస్తాడు. He wants you to be his friend. అలాగే భార్యమైన నీవు నీ భర్తకి నీవు ఒక మంచి స్నేహితురాలుగా ఉండాలని. Many wives complain that he loves his friends more than me. చాలా మంది భార్యలు కంప్లైంట్ చేస్తుంటారు, మా ఆయనకి నాకంటే ఆ ఫ్రెండ్సే ముఖ్యం, వాళ్ళతోనే ఉంటాడంటారు. But many wives fail to understand that his interests are different from your interests. ఇంకో విషయం కూడా భార్యలు గమనించాలి. మగాళ్ళు అయినటువంటి వారి యొక్క ఇంట్రెస్ట్లు వేరేగా ఉంటాయి, ఆడవారైన మీ యొక్క ఇంట్రెస్ట్లు వేరేగా ఉంటాయి. మీ భర్త ఇంట్రెస్ట్ వేరేగా ఉంటుంది, మీ ఇంట్రెస్ట్లు వేరేగా ఉంటాయి. ఆడ మగ అనే వ్యత్యాసానికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ లేక డిఫరెన్స్ అనేది
ఉంటది అనేది మీరు గుర్తించాలి. Men mostly like sports, politics, etc. But women does not like these things usually. మగాళ్ళకి ఎప్పుడు కూడా, పురుషులకి ఎప్పుడు కూడా స్పోర్ట్స్, పాలిటిక్స్ లేకపోతే ఇట్లాంటి విషయాల మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతా ఉంటారు. ఆడవాళ్ళకి ఇట్లాంటివి ఎక్కువ ఇష్టం ఉండదు. But when your husband sits before the TV to watch a football match or a cricket match, generally, usually the wives they'll say, "Hey, why are you wasting so much time? What is the benefit of watching these 22 people running after one ball? What is there?" భర్త టీవీ ముందు కూర్చుని ఆ ఫుట్బాల్ గేమ్ చూస్తా ఉన్నాడు అనుకోండి, భార్యకి చిరాకు పడుతుంది. ఏంటి ఈయన ఖాళీగా ఉండి టైం వేస్ట్ చేస్తున్నాడు, 22 మంది ఏదో ఒక బాల్ కోసం పరిగెడతా ఉంటే ఓ పిచ్చాయనలాగా 24 గంటలు దానికెళ్ళి చూస్తున్నాడు ఏంటి అని ఏమి కనిపిస్తుంది. Why can't you do that? Why can't you do this instead of sitting in the TV before the TV? This kind of words, really disturbs the husband. So he will decide to watch TV with his friends. So evening time he will go out and he will watch football match with his friends. ఇక ఈయనకేం పని లేదా, ఊకి చూసుకుండా కూర్చోవడం అని చెప్పేసి అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆయన ఏం చేస్తాడు, అమ్మో ఇక్కడ చూస్తే ఏమో నన్ను అపార్థం చేసుకుంటుంది అని ఫ్రెండ్స్ దగ్గరికి పోయి ఆనింట్లో కూర్చొని చూస్తాడు, లేదా ఫ్రెండ్స్తో కలిసి ఫుట్బాల్ ఆడుకోవడానికి పోతాడు. So why should think, why can't I be his friend in watching football? Why can't I sit together for some time with him? Why can't I make a good coffee and give him while he is enjoying football? మా ఆయన కష్టపడతాడు, ఏదో అప్పుడప్పుడు ఫుట్బాల్ చూస్తూ ఉంటాడు, ఏదో ఆయన చూస్తున్నాడు, నేను కూడా కాసేపు కూర్చుని నేను కూడా ఆయనతో కలిసి ఎంజాయ్ చేస్తాను, ఒక కప్పు కాఫీ ఇచ్చి ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి నేను కోఆపరేట్ చేస్తాను అని మీరు సహకరించినట్లయితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. That is what is meant by recreational companionship. You be a companion in his recreations, his interests. You should join him. ఇక్కడ రిక్రియేషన్ అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే ఆయనకి సాటి అయిన సహాయంగా, ఆయన్ని సంతోషపరిచే వ్యక్తిగా నీవు ఉండాలనేది అర్థం. Another way to show respect to your husband is to know and fulfill his sexual needs. ఇంకొక విషయం ఏంటంటే మీ భర్త యొక్క లైంగిక వాంఛలను మీరు గుర్తిరిగి సహకరించడం. Men have more need in sex than women. స్త్రీల కంటే పురుషులకు ఎక్కువగా లైంగిక వాంఛ ఉంటుంది అని మీరు గుర్తెరగాలి. So that is because of the hormonal difference between man and women. అది ఎందుకంటే ఆడ మగకు ఉన్నటువంటి హార్మోన్స్ డిఫరెన్స్ వల్ల కలిగేటువంటి ఒక కారణం. So one way of honoring your husband or respecting your husband is to meet his emotional, physical, spiritual needs. ఒక భారీగా నీ భర్తకు ఉన్నటువంటి శారీరక, మానసిక, ఆత్మీయ, భావోద్రేకపరమైన అవసరతను తీర్చడం జీవిత భాగస్వామిగా మీ బాధ్యత. If you are in your midlife, you have to be very careful about this matter. About sexuality, you have to be very careful about. You have to be conscious about. You have to be aware about the need of your husband. ఒకవేళ మీరు మిడ్ లైఫ్లో ఉన్నట్లయితే మీ భర్తకు ఉన్నటువంటి ఈ యొక్క సెక్షువల్ నీడ్ అనే దాని గురించి మీరు మరింత అవేర్గా ఉంటూ వారికి సహకరించడం చాలా చాలా అవసరం. So don't come to a conclusion that he is 60 plus or 50 plus now he does not need sex. Don't think like that. You have to know all these needs. కాబట్టి మీ ఆయనకి ఒక 50+ వచ్చేసినాయి, 60+ వచ్చేసినాయి, ఇంక ఈయనకి సెక్స్ మీద ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందిలే అని మీరు లైట్ తీసుకోకండి. ఆయనకి సెక్షువల్ ఇంట్రెస్ట్ ఏం తగ్గదు, కాబట్టి మీ వంతు సహకారం ఆయనకి అందించాలి. Okay, so this is the energizing cycle. Know the language of other and communicate in the language in which. కాబట్టి దీన్ని మనము ఎనర్జైజింగ్ సైకిల్ అంటాం. అంటే భర్త భార్యతో ప్రేమ భాషలు మాట్లాడడం,
భార్య భర్తతో ప్రేమ గౌరవించే భాషలో మాట్లాడడం, అలా ఒకరికొకరు ప్రేమ గౌరవాలతో మిళితమైనటువంటి సంభాషణ చేసుకున్నప్పుడు దాన్ని ఎనర్జైజింగ్ సైకిల్ అంటాం. హలో 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 పవర్ Yes, పోయినట్టుంది. వాళ్ళకి మళ్ళీ కరెంట్ పోయినట్టుంది. హలో బ్రదర్. hello, again electricity problem, brother. Okay, brother, it's already 9:50. Let's conclude. Okay, we will conclude soon. Ah. So energizing cycle, I hope you understood what is energizing cycle.